డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మరి పొలిటికల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, మరి డిప్యూటీ సీఎం ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? నాకు చాలా హ్యాపీగా ఉందన్న. అసలు దానికి చెప్పాలంటే మనం మాటలే చెప్పలేము. ఫ్యాన్స్ కాబట్టి మా లోపల ఉంటుంది గుండెల్లో, బయటకు చెప్పుకోలేము. ఆ రోజు వచ్చింది కదా నవ్వే డేస్లో కొత్త సినిమా ఓజీ, అప్పుడు చూపిస్తాం మామ. పవన్ కళ్యాణ్ మీకు నచ్చిన గొడవ ఏంటి? అన్న యాటిట్యూడ్ అన్న, ఆ యాటిట్యూడ్ మాత్రం వేరే లెవెల్. ఎవడైనా రాని ఎవడైనా పోని, మనకు ఉండే యాటిట్యూడ్ మనకు ఉండేది. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నావు? ఇంకేముంది, ప్రైమ్ మినిస్టర్ చూద్దాం అనుకుంటున్నాం అన్న. ఇండియాని ఎలా మరి మరి అంటే పొలిటికల్లో ప్రజలు ఉన్నారు కదా, మూవీస్ ప్రకారంగా ఇంకా చాలా గ్యాప్ ఇచ్చారు, మరి ఓజీ మూవీ వస్తుంది, దానికి ఉన్న రేంజ్ ఉండిద్దా లేదా? అసలు దానికి తగ్గదన్న, వేరే లెవెల్. అసలు దానికి అసలు పొలిటికల్స్కి మూవీస్కి అసలు ఎప్పుడు కొలాబరేట్ చేయకూడదు. అది వేరు ఇది వేరు. ఎందుకంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీకు? ఎందుకంటే ఆయన గురించి మాకు కొంతమంది తెలుసు కాబట్టి అది వేరే, అంతే. అన్నీ చెప్పుకోలేము బయటికి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో మీకు నచ్చిన గుణం ఏంటి? అదంతగా నేను చెప్పలేదన్న, నాకు అన్నీ అడగమాకండి బాబు. అదే వ్యక్తిగతంగా ఆయన హెల్పింగ్ నేచర్లో లేకపోతే అయితే ఆయన దగ్గర ఉన్నంత వరకు పెట్టేస్తున్నాడు అన్న. ఇంకా ఒక్క పెట్టాలని ఆశతో ఇంకా కష్టపడుతున్నాడు. లేకపోతే డిప్యూటీ చేయనప్పుడు సరిపోయేది, దాని సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం ఫండ్స్ రావు పైనుంచి, ఆ ఫండ్స్ రానప్పుడు ఈ మూవీస్ వచ్చిన ఫండ్స్ని ఏమన్నా పేద కుటుంబాలకి మనం చేయొచ్చు అని ఒక ఆశతో ఈ మూవీస్ కూడా తీస్తున్నాడు. అంతేగాని మూవీస్ పర్టికులర్గా కావాలని కాదు, మూవీస్ కూడా తీయాలి అండ్ దాన్ని కూడా చూసుకోవాలి, అన్ని సమానంగా చూసుకుంటాడు అన్న వీడియోస్లో. చాలా మంది టార్గెట్ చేసి మాట్లాడారు కదా, సో ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ కెరియర్? అవన్నీ ఉండే అయితే ఎప్పుడూ ఉండేది అసలు, ముందే సీఎం అయ్యాడు కాదు, ఇవన్నీ ఉండుంటే. ఓకే బ్రో.